నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. బాధితులకు మరింత భరోసా, ఫోక్స్ అత్యాచారానికి గురైన వారికి ఆసరా, అండగా భరోసా కేంద్రం, వర్చువల్ ఎవిడెన్స్ సెంటర్ ఏర్పాటు అని ఒకటి మనం వార్త చూస్తున్నాం. భరోసా కేంద్రాల్లో వర్చువల్ ఎవిడెన్స్ సెంటర్లో నమూనా విచారణను పరిశీలిస్తున్న డిసిపి కోటిరెడ్డి తదితరులు అంటే బాధితులకు మరింత భరోసా కొరకే వీళ్ళు చేయడం చూస్తున్నాం. దానికి ప్రత్యేక బృందాలు, ప్రత్యేక ఫోక్స్ అత్యాచారానికి గురైన వారికి ఆసరా కొరకు ఇలాంటిది పెట్టారు. అది మనం చూస్తున్నాం. అత్యాచార బాధితులకు, అఘాయిత్యాలకు గురైన చిన్నారులకు అండగా ఉంటూ ఫోక్స్ కేసులు పరిష్కరించి బాధితులు ఆపన్న హస్తం అందిస్తున్న మేడ్చల్ భరోసా కేంద్రం మరో ముందడుగు వేసింది. బాధితులకు న్యాయ సేవకు వర్చువల్ ఎవిడెన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 2022లో ప్రారంభమైన నాటి నుంచి 281 మందికి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించింది. న్యాయ సహాయం కేసు అనంతరం బాధితులకు ఇప్పటి వరకు 154 మందికి 49 లక్షలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించి మరియు జీవన ఉపాధ్యాయుకి కృషి చేసినట్లు సైబరాబాద్ మహిళా భద్రత విభాగం డిసిపి సృజన తెలిపారట. అయితే ఈ ఫోక్స్ చట్టం అనేది ఇప్పుడు ఏమైనా కేసు అయినా కూడా దాన్ని త్వరగా చేయాలనే ఆలోచనలు చాలామంది టైం అంతా వేస్ట్ చేసుకొని కోర్టుల చుట్టి మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. అలాంటి వరకు ఇక్కడ ఫోక్సో అత్యాచారానికి గురైన వారికి ఆసరా కోసము ఇలాంటిది ఒకటి మంచి ఒక భరోసా కేంద్రం అనేది ఇక్కడ భరోసా కేంద్రం వర్చువల్ ఎవిడెన్స్ సెంటర్ నమూనా విచారణ పరిశీలిస్తున్న డిసిపి కోటిరెడ్డి తదితరులు అని చెప్పేసి వచ్చింది కదా, అలా ఒకటి ఆఫీస్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరికి ఏ బాధలు ఉన్నా, ఇక్కడ ఏ కష్టాలు ఉన్నా అని కూడా ఇక్కడ 2022 ప్రారంభమైన నాటి నుంచి 281 మందికి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించింది. ఇక్కడ మనం చూసినట్లయితే 2022లో ప్రారంభమైన నాటి నుంచి 281 మందికి అండగా నిలిచి వారి భవిష్యత్తు భరోసా కల్పించిందంట. అదేవిధంగా న్యాయ సహాయ కేసు అనంతరం బాధితులకు ఇప్పటి వరకు 154 మందికి 49 లక్షల పైగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 154 మందికి 49 లక్షల పైగా ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. జీవనోపాధి కృషి చేసినట్లు సైబరాబాద్ మహిళా భద్రత విభాగం డిసిపి సృజన గారు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం 2022 నుంచి మార్చ్ 2025 వరకు ఫోక్స్ కేసులు ఎన్ని ఉన్నాయంటే 194 ఉన్నాయి. అందులో అత్యాచారం కేసులే మొత్తం 59 ఉన్నాయి. అంటే దాదాపుగా 194కి 59కి కుదించి చూస్తే అంతమంది ఇక్కడ అత్యాచారం చేసినట్టు మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇతర కేసులు 28, ఇక్కడ పరిహారం అందుకున్న బాధితులు 154 మంది, అందుకున్న మొత్తం 49.87 లక్షలు అందుకున్నవారు. అదేవిధంగా పాఠశాలలో చేర్పించిన బాధితులు చిన్నారుల సంఖ్య 9, సఖీ కేంద్రానికి ఆశ్రయం పొందుతున్న వారు 21. అంటే ఇందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు, పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఎంతోమంది అత్యాచారం చేయడానికి దీనికి మామూలుగా కొంతమందికి అయితే వయసు అనేది తేడా లేకుండా కొంతమంది అఘాయిత్యానికి పాల్పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది చనిపోయే దౌర్భాగ్య స్థితి కూడా మనకి ఏర్పడే పరిస్థితి కూడా మనకు కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఫోక్స్ కేసులు 194 కేసులు పెట్టారంటే చూడండి, 2022లోనే కేవలం. అదేవిధంగా ఇక్కడ బాధిత ప్రయోజనాలు ఇవి. ఏం ప్రయోజనాలు వచ్చినాయమ్మా వాళ్ళకంటే, బాధిత చిన్నారులు కోర్టు వాతావరణాన్ని చూసి కంగారు పడకుండా భరోసా కేంద్రాన్ని ప్రశాంత వాతావరణంలో విచారణ జరుగుతుంది. బాధితులు చిన్నారులు ఉంటారు కదా, వాళ్ళు కోర్టు పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు కదా, అలాంటి వాతావరణం కాకుండా ఒక మంచి వాతావరణంలో చూసి అక్కడ కంగారు పడకుండా భరోసా కేంద్రంలో ఇక్కడ మనకి వాతావరణంలో విచారణ జరుగుతుంది అని తెలియపరిచారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులతో పాటు ఫోక్స్ కేసులు బాధితులకు కోర్టుకు వెళ్లే పని లేకుండా భరోసా కేంద్రం నుంచి జడ్జి విచారణ చేపడుతున్నారు. దీంతో బాధితులు భయపడకుండా నిర్భయంగా విచారణలో పాల్గొంటారు. ఇక్కడ చిన్నారులు కూడా ఫోక్స్ చట్టంపై లైంగిక దాడులు చేశారు కదా, అలాంటి వాళ్ళు
అసలే వాళ్ళు భయాందోళనకు గురయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు అంటే వాళ్ళు విచారణ కొరకు ఈ యొక్క అనుకూలమైన వాతావరణం తీసుకెళ్ళి వాళ్ళకి ఒక చిన్నపిల్లలు కాబట్టి నచ్చచెప్పి తల్లిదండ్రులుగా ప్రేమించి అలా మామూలుగా వాళ్ళు భయాందోళన చెందకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వేధింపుతో పాటు ఫోక్స్ కేసులు బాధితులు కోర్టుకు వెళ్లే పని లేకుండా భరోసా కేంద్రం నుంచి జడ్జి విచారణ చేపడతారు అని చెప్పేసి క్లియర్ స్పష్టమవుతుంది. అదేవిధంగా కోర్టులో నిందితుడు న్యాయవాదులు విచారణ జరుగుతున్న తీరు, అక్కడి వాతావరణంలో బాధితులు ఆందోళన మానసిక వేదనలు గురవుతున్నారు. ఇక్కడ బాధితులు కూడా మానసిక వేదనకు గురవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు లైంగిక దాడులే కాకుండా పోలీసులు కానీ కోర్టు ఇక్కడ ఉన్న లాయర్లు కానీ విచారణ చేసే క్రమంలో వాళ్ళు తల్లిదండ్రులు పనంతా వదిలేసుకొని ఇదేంది కర్మ, మాకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఏర్పడిందే అని ఎవరైతే బాధకు గురయ్యారో వాళ్ళ గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. భరోసా కేంద్రంలో ఈ వర్చువల్ సెంటర్తో నేరుగా న్యాయమూర్తి మాత్రమే అవసరమైన మేరకు బాధితులతో మాట్లాడే సాంకేతికతతో ఏర్పాటు చేయడం సానుకూలంగా ఉంటుంది. మేడ్చల్ బాలానగర్ డీసీపీ జోన్ల పరిధిలో భరోసా కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఎంతో మందికి భరోసా ఇచ్చింది. మేడ్చల్లో బాలానగర్లో డీసీపీ జోన్లో పరిధిలో భరోసా కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఎంతో మందికి భరోసానిచ్చిందంట. అంటే వీళ్ళు ఒక కేంద్రం పెట్టారు. ఈ యొక్క భరోసా కేంద్రం అనేది చాలామందికి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి మంచిగా భయాందోళన చెందకుండా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు చెప్పే ధైర్యాన్ని బట్టి వాళ్ళకి ఏమేమి జరిగిందో వాళ్ళ అన్ని విషయాలు చెప్పడం, సానుకూలంగా వాతావరణంలో ఉండడంతో వాళ్ళు చాలా స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా బాధితులు స్వయంగా ఉంటాం. సుజన డీసీపీ సైబరాబాద్ మహిళా భద్రత విభాగం గురించి చెప్తున్నారు. అత్యాచారం ఫోక్స్ కేసు బాధితులు అండగా ఉంటాం. ఈ కేంద్రం ద్వారా బాధితులు ధైర్యంగా విచారణలో పాల్గొనేలా ఉపయోగపడుతుంది. పోలీస్ స్టేషన్ కోర్టులో వెళ్లే పని లేకుండా రక్షణ కల్పిస్తూ న్యాయం జరిగేలా చేస్తామని చెప్పేసి ఇక్కడ సదరు మహిళ అటువంటి మన అధికారి ఇక్కడ సృజన డీసీపీ మేడం తెలియపరుస్తున్నారు. ఏమంటున్నారంటే, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అత్యాచారం ఫోక్స్ కేసులు బాధితులకు అండగా ఉంటాం అని తెలియపరుస్తున్నారు. మీరు ఏం అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, ఏదున్నా మేము విచారణ చేస్తాం, మీకోసమే ఈ చట్టం ఉన్నది అని ఇలాంటి వాళ్ళ కోసమే భరోసా కేంద్రాలు పెట్టడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇందులో ఒక మహిళ సుజనా మేడం డీసీపీ గారు కూడా ఇక్కడ డీసీపీ మేడం గారు కూడా సైబరాబాద్ మహిళా భద్రత విభాగంలో ఒక కేంద్రం అనేది పెట్టడం చాలా సంతోషకరంగా మేము కూడా భావిస్తున్నాం. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. దరఖాస్తు తీసుకుంటున్న కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ మరియు డిఆర్ఓ అధికారులకు కలెక్టర్ గౌతమ్ ఆదేశం. మన కలెక్టర్లో 99 ఫిర్యాదులు స్వీకరణ చేశారట. మరియు ఇలా ఫిర్యాదులు ఎక్కడికి ఏ సమస్య ఉన్నా కంపల్సరీ డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి కూడా చాలామంది అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్లీ మీరు వెళ్ళండి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా అని కూడా మీరు ఫిర్యాదు ఒక పత్రం ద్వారా రాసి వాళ్ళకి అర్జీ పత్రం ఇస్తే వాళ్ళు కూడా మీకు రిసిప్ట్ ఇస్తారు. ఈ ప్రాబ్లం ఏమైనా అయిందా లేదా మీ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళు మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రజావానికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నా 10% అధికారులు నిర్లక్ష్యం చేస్తారని కలెక్టర్ గౌతమ్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి డిఆర్ఓ హరిప్రియతో కలిసి 99 అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి దరఖాస్తుతో పాటు సమస్యలు సత్వర పరిష్కారానికి కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్జీపై చేపట్టిన చర్యలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి ఫిర్యాదుదారులను సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే వెళ్ళి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సందర్శించండి. ఇక్కడ నాలా వ్యర్థాలతో నిండి నాలనే ఒక వ్యర్థాలతో నిండి మొత్తం ఇలా అయిపోయింది. ఏంటంటే అకాల వర్షానికి నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకున్నాయి. మురుగు ముందుకు మరియు వెళ్ళడం లేదు. ఇది దమాయిగూడ 9వ వార్డ్ భవానీనగర్లో
నాలాలో పరిస్థితి మళ్ళీ వర్షం వస్తే ఇళ్లలోకి మురుగు వచ్చేలా ఉంది. ఎందుకయ్యా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకి ఏర్పడిందంటే అక్కడ ఉన్న సిబ్బంది ఏం పని చేయటం లేదా, మళ్ళీ ఏం చేస్తున్నారు? కనీసం వాళ్ళకు ఫిర్యాదులు ఇచ్చినా కూడా అవి నామ మాత్రమే, అవి అటకెక్కుతున్నాయి. పనులు మాత్రం నత్తనడకగా సాగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం చూడండి, నాలలో మొత్తం చెత్త చెదారము, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో ఉన్న ఈ యొక్క మురుగు నీరు అక్కడనే ఉండి ఎక్కడ పోకుండా చెత్తకో తట్టుకొని అక్కడనే ఉంటున్నాయి. దుర్గంధం వాసన వెదజల్లుతుంది. ఇలాంటి వాళ్ళకు మీరు చర్యలు తీసుకోరా అని ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల ప్రజలు వాపోతున్నారు. పార్కు స్థలంలో బోర్డు ఏర్పాటు అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. ఇంకో వార్త, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని చెప్పి ఇక్కడ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంకో వార్త, భక్తి శ్రద్ధలతో మల్లికార్జున స్వామి కళ్యాణం అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. అగ్నిగుండాలు తొక్కుతున్న భక్తులు. 108లో ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. షాపూర్ నగర్ లో ఒక 108లో ఒక తల్లి గర్భాశయంతో హాస్పిటల్ తీసుకువెళ్తుండగా అక్కడ 108లోనే జన్మించడం ఇక్కడ మనం చూస్తున్నాం. గట్కేసర్ న్యూస్ టుడే ఇక్కడ ఏమైందంటే, ప్రాంతం గట్కేసర్ మండలం ఎదులాబాద్ నిర్మల్ నగర్ లో నివాసాలు 70, జనాభా సుమారు 500 పైగా సంవత్సరాలు 14 ఏళ్ల కిందట కాలనీ ఏర్పాటైంది. నీటి సౌకర్యం మాత్రమే ఉంది. రహస్యదారి వీధి దీపాలు లేకపోవడంతో కాలనీలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. 3 ఏళ్ల క్రితం కాలనీ వచ్చే దారికి అడ్డంగా అటవీశాఖ అధికారులు కంచె వేశారు. దీంతో రాకపోకలు తీవ్ర సమస్య ఉంది. అధికారులు ప్రత్యామ్నాయం చూపడం లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సిబ్బంది వెళ్ళి చూసి, అక్కడే మన మంచినీరు కొరత ఉన్నా, వీధి దీపాలు స్తంభాలు లేకుండా అదొక ప్రాబ్లము. ప్రతి ఒక్క వీధి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అక్కడ. కాకపోతే ఇక్కడ మనకి ఈ ప్రాంతం గట్కేసర్ మండలం ఎదులాబాద్ నిర్మల్లో మొత్తం 70 మంది నివాసులు ఉంటున్నారు. అందులో ప్రజలు ఉండేది 500 పైగా ప్రజలు ఉంటున్నారు. మొత్తం 14 ఏళ్ళ కిందట కాలనీ ఏర్పాటైంది. మరి ఇప్పటి వరకు ఆ ఖాళీలో మనుషులు ఉన్నారా లేరా? మరి ఆ ఖాళీ ఓటర్లు మరి జనాలకు మన ఓటర్ల కోసం వస్తారు కదా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేలు, మళ్ళీ వాళ్ళ ఓట్లు అక్కర్లేదా? మళ్ళీ ఆ ఖాళీలో కనీసము అక్కడ ఉన్న పెద్ద మనిషి ఎవరో ఫిర్యాదు చేసినంత వరకు మీకు తెలియదా అని చాలామంది వాపోతున్నారు. అదేవిధంగా ఇంకో వార్త, నాసిరకం పనులు ప్రజలకు ఇబ్బందులు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. సాయినగర్ వాసులు కష్టాలు, కాపురాలో ప్రధాన సమస్యలు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. సాయినగర్ ప్రధాన వీధుల్లో మురుగు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థలతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ప్రధాన వీధుల్లో మధ్యలోని భూగర్భ డ్రైనేజీలు, ప్రధాన ట్యాంక్ లైన్లకు అవుట్లెట్ లేదు. 2022లో కోటితో కొత్త పైపు లైన్ వేశారు. నాసిరకం పనులు, అవుట్లెట్ లేక మ్యాన్హోల్స్ నుంచి మురుగు రోడ్లపైకి వస్తుంది. అంటే అక్కడ అవుట్లెట్ లేక మురుగు మొత్తం కరెక్ట్ నాసిరకం పైపులు వేయడంతో అక్కడ మొత్తం మురుగు అంతా బయటికి రావడం జరుగుతుంది. రావడమే కాకుండా అక్కడ దుర్గంధపు వాసం వెదజల్లుతుంది. అదేవిధంగా ఇక్కడ 1-5 వీధుల్లో మధ్యలో డ్రైనేజీ పైపులు వేసి అలాగే వదిలేశారు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మొత్తం ఒక కాలనీలో ఒక కారు ఉంది చూడండి, మెయిన్ రోడ్డు 30 ఫీట్ల రోడ్డు, కనీసం ఒక వాహనదారులు వెళ్దామన్నా కూడా వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సాయినగర్ ప్రధాన వీధుల్లో మురుగు చూడండి ఎంత ఘోరంగా ఉందో. గ్రామం కుషాయిగూడ కాలనీ, సాయినగర్, ఇల్లు 350, జనాభా 2500. మరియు కాలనీ ఏర్పాటు 35 ఏళ్ళు, 35 సంవత్సరాలు అయినా కూడా మొత్తం ఇంత ఘోరంగా ఒక మురుగు అనేది రోడ్డు మీకు రావడం చాలా చాలా బాధాకరం. మరియు అక్కడ ఉన్న సిబ్బంది పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ప్రగతికి దూరంగా ఉన్నాం. సారో వినోద్ కుమార్ అధ్యక్షుడు సాయినగర్ ఆయన చెప్తున్నాడు, ప్రగతికి దూరంగా ఉన్నాం అని చెప్పేసి సారా వినోద్ చెప్తున్నారు. అదేంటంటే 3 దశాబ్దాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం వస్తే నరకం కనిపిస్తుంది. ఎగువ కాలనీలోకి మురుగు వస్తుంది. అధికారులు చర్యలు తీసుకోవటం లేదు అని అక్కడ ఉన్న ప్రజలు ప్రగతికి దూరంగా ఉన్నామని చెప్పి సారా వినోద్ కుమార్ అక్కడ సాయినగర్ అధ్యక్షులు చెప్తున్నారు. అతను ఎంతో మద్దెత్తి నోరు మొత్తుకున్నా కూడా అధికారులు కనీసం అక్కడ వచ్చి చూసి పాపాన పోలేదు. మాకు చాలా బాధలు ఉన్నాం, మేము ప్రగతి పదంలో మేము దూరంలో ఉన్నాము, ఒక మూల గ్రామంలో ఉన్నాము అనే చందంగా ఈ యొక్క చిన్న సాయినగర్ కాలనీలో ఉండి కూడా వాళ్ళు అలాంటి బాధలు పడుతున్నారు. కనీసం
ఇలాంటి వారికి ఇప్పటికైనా స్పందించి వాళ్ళని చూస్తే చాలా మంచిది. లేకపోతే వాళ్ళు ఇంకా పై అధికారులకు వెళ్ళేలా ఉన్నారని నేను అనుకుంటున్నా. గుర్రపు డెక్కతో నిండిన నాలా మరియు నీరు పోయేది ఎలా అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. ఎండాకాలం వస్తే చాలు మొత్తం అక్కడ ఉన్న నాలలు కానీ చెరువులు కుంటలు అవన్నీ చూస్తే గుర్రపు డెక్కతో మొత్తం నిండిపోతుంది. మళ్ళీ దీనికి ఒక టెక్నాలజీతో ఒక మిషన్ తీసుకొచ్చారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు మన సఫీల్గూడలో మొత్తం ఒక మిషన్ పెట్టి ఆ నీళ్ళలో మొత్తం గుర్రపు డెక్కను తీయడం మనం చూసాం. మరి ఇలానే ఇంకా ఈ చెరువు శుద్ధీకరణ కొరకు ఇలాంటి మిషన్లు ఇంకా పెట్టి ఈ గుర్రపు టెక్క లాంటి తీసేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి చెత్త చెదరం నిండిపోయి చెట్లు పెరిగిపోయి మొత్తం అక్కడ ఉన్న నాలాలు మొత్తం మూసుకుపోయే చందంగా తయారవుతున్నాయి. కాబట్టి దీని టుటిలో మీరు వెంటనే వెళ్ళి అక్కడ గుర్రపు టెక్క మొత్తం క్లీన్ చేస్తే ఇక్కడ ఉన్న వాటర్ కూడా అక్కడ ఉన్న మురుగునీరు కూడా పోయే ప్రసక్తి ఉంటుంది. సీసీ రోడ్డు పనులు పరిశీలన, బీరప్పగడ్డ శ్మశాన వాటిక అభివృద్ధి వినతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. గోడ పత్రిక ఆవిష్కరించారు. మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు అని ఇంకో వార్త చూస్తున్నాం. ప్రైవేట్ బస్సు ఢీ ఒప్పంద కార్మికుడు మృతి అంట. ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఆ వార్త చూస్తున్నాం. తునిక్కల కులతల శాఖ అధికారులు తనిఖీ, 3 వ్యాపారులపై కేసు పడింది. అది కూడా చూస్తున్నాం. తీగలు తొలగించారు మరి దిమ్మే అలాగే ఉంచారు అనే ఒక వార్త చూస్తున్నాం. ఎక్కడంటే ఇది మన ఏఎస్ రావు నగర్ డివిజన్ రాధికా చౌరస్తా నుంచి ఈసీఎల్కు వచ్చే ప్రధాన రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న విద్యుత్ నియంత్రణకు తొలగించారు. దిమ్మే విద్యుత్ సంబాని అలాగే ఉంచారు. ఏదైనా పని చేస్తే మొత్తం పూర్తిగా చేయరు. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళైనా మున్సిపల్ వాళ్ళైనా ఏదున్నా కూడా అక్కడ పని చేయాలంటే మొత్తము పూర్తి అవగాహనతో ఉండి అది మొత్తం ఆ పని అయిపోయేదాకా ఉండాలి. కానీ సాహసం పనులు చేసి అలా వదిలేస్తే రేపు ఇక్కడ దిమ్మి అట్లనే ఉంచారు కూడా మరి ఏమైనా యాక్సిడెంట్లు అయితే ఇలా. తాటకం నిండా చెత్త చెదారమే అని ఇక్కడ అప్సిగూడలో ఇంకో వార్త చూస్తున్నాం. రామంతపూర్ చిన్న చెరువు వ్యర్థాలతో నిండిపోయింది. మరి చెత్త చెదారం వేయడంతో దుర్వాసన వస్తుంది. వ్యర్థాలను తొలగించడానికి జిహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటే దుర్వాసన తగ్గిపోవచ్చు అని అంటున్నారు. ఎప్పుడు చెరువుకి వచ్చిన గుర్రపు టెక్క కానీ ఆ గుర్రపు టెక్క చూసి అందులో చెత్త చెదారం వేయడము ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేస్తారు అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. ఈ తాటకం నిండా చెత్త చెదరమే అని చెప్పి చూస్తున్నాం. గంజాయి గుట్కా అమ్మితే కఠిన చర్యలు అని చెర్లపల్లిలో ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్త వచ్చేసి గంజాయి నిషేధిత గుట్కా అమ్మితే కఠిన చర్యలు తప్పవని చెర్లపల్లి సిఐ బి రవికుమార్ హెచ్చరించారు. సోమవారం చెర్లపల్లి బస్టాండ్ ప్రాంతంలో దుకాణాలు మరియు పాన్ షాపులను తనిఖీలు చేశారు. అంటే ముఖ్యంగా ఎక్కువ పాన్ షాపులలో ఈ దుకాణాలలో గంజాయిలు ఈ బెల్ట్ షాపులు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. ఇలాంటి వారికి చెక్కు పెట్టే వాళ్ళు ఎవరు లేరా అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి చెప్పారు, మేము బెల్ట్ షాపులు మొత్తం తీసేస్తాం అది ఇది అన్నారు. మరి బెల్ట్ షాపులే కాకుండా ఈ గంజాయి రాయలు వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, గంజాయిలు అమ్ముతున్నారు, చాక్లెట్లో పెట్టి గంజాయిలు అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిలు తీసుకొచ్చి ఇక్కడ మన హైదరాబాదే కేంద్రంగా అడ్డగా మారి ఇక్కడ చిన్నపిల్లలతో సరఫరా చేయించడం చాలా చాలా దౌర్భాగ్యంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గంజాయి గుట్కా అమ్మితే కఠిన చర్యలు అని చెప్పేసి గంజాయి నిషేధిత గుట్కా అమ్మితే కఠిన చర్యలు తప్పని అని చెర్లపల్లి సిఐ బి రవికుమార్ హెచ్చరించారు. సార్ ఇలాంటి సార్లు ఎంతమంది వస్తుంటారో పోతుంటారు, ఇక్కడ మేము చంటిగాలం మేము లోకల్ ఇక్కడ మేము అమ్ముతూనే ఉంటాం, మీరు ఎంతమంది వస్తుంటారు పోతుంటారు అని ఇక్కడ వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ మన సార్ సిఐ రవి గారు మంచి గట్టి హెచ్చరిక చేయడం చాలా చాలా సంతోషకరం. అదేవిధంగా సోమవారం చెర్లపల్లి బస్టాండ్ ప్రాంతాల్లో దుకాణాలు పాన్ షాపులు తనిఖీలు కూడా వెతకడం చాలా చాలా సంతోషకరం. సార్ గారు మీరు ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా చాలా ప్రజలు హర్షిస్తున్నారు మిమ్మల్ని. యాదగిరి ఈశ్వరుడు సేవ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి అని చెప్పేసి జస్టిస్ అమర్నాథ్ గౌడ్కు స్వామివారి ప్రసాదం అందజేస్తున్న ఈఓ భాస్కర్ రావు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. దివ్యాంగులకు అవగాహన అవసరం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. కరపత్రం విడుదల చేస్తున్న అదనపు కలెక్టర్ ఇతర అధికారులు అని చెప్పేసి చూస్తున్నాం. వర్షానికి కొంగే ప్రమాదకరంగా మారే అని చెప్పేసి మనం ఒకటి లైవ్లో చిత్రంలో చూస్తున్నాం. ఎల్లరెడ్డిగూడ గ్రామం హైటెక్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ మున్నాళ్ళ ముచ్చటగా మారింది. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్డు కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు పదాచారులు రాకపోకలకు జంకుతున్నారు. చూసారా అక్కడ రోడ్డు మరి దయనీయంగా
అక్కడ వెళ్దామన్నా కూడా వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ కనీసం ఒక బోర్డు కూడా పెట్టే స్థితి లేకుండా ఆ యొక్క మురుగునీళ్ళు పైపు ఉంటుంది కదా, దాంట్లో చెట్లు పెట్టి ఇది డేంజర్ అనే విధంగా సూచన ఇవ్వడం మనం ఎంతవరకు సమంజమం? ఇలాంటి వాళ్ళు చూసినా కూడా చూడనట్టు అధికారులు వివరించడం జరుగుతుంది. రోడ్డును తవ్వి వదిలేశారు. నాచారం చౌరస్తాలో శ్రీ పార్వతీ రాజేశ్వరి ఆలయంలో పక్కనే ఉన్న అద్దం లాంటి రోడ్డును శుద్ధీకరించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు తవ్వి వదిలేశారు. 4 నెలలు అవుతున్న పనులు చేపట్టలేదు. అధికారులు వెంటనే పనులు చేపట్టాలని కోరుతున్నారు. పేపర్ నిండా మొత్తం సమస్యలు సమస్యలు సమస్యలు. ఎక్కడ చూసినా కూడా కమిషనర్కే కంప్లైంట్ చేయాలి. అక్కడ ఉన్న కమిషనర్ కింది స్థాయి చేస్తే వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. సిబ్బంది కొరత అయితే సిబ్బందిని తీసుకోవచ్చు కదా, వాళ్ళకి ఇంతవరకు జీతపత్యాలే లేదు. మరి జీతపత్యాలు ఇవ్వాలి కదా. 3 నెలలైనా జీతపత్యాలు లేదు. ఈ పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి చేపట్టిందంటే ఎంతలా ఈ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టి ఎంత ఉన్నా కూడా మళ్ళీ పారిశుద్ధ కార్మికులు డబ్బులు ఇవ్వకపోవడం, జీతపత్యాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రోడ్లు వాళ్ళకే జీతపత్యాలు ఇస్తలేరు. మరి ఇక నాచారం రోడ్లు చౌరస్తా పరిస్థితి ఏంది అని మనం చూస్తే మరి దౌర్భాగ్యంగా అయిపోయింది. ఇక్కడ సిబ్బంది కొరతగా మనం చూస్తున్నాం. సిబ్బంది ఉంటే అక్కడ ఉన్న అధికారి కూడా సిబ్బందిని పంపించి అక్కడ ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉన్న రోడ్డు డ్రైనేజ్ పనులు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా చూసేవాళ్ళు కదా. చెరువులో అక్రమ నిర్మాణాలు ఎవరబ్బా? చంద్రశేఖర్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు ఐకాసా చైర్మన్ యాప్రాల్ మల్కాజ్గిరిలో ఇతను గొలుసుకట్టు చెరువు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. యాప్రాల్లోని నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువును కబ్జాల నుంచి కాపాడేందుకు అన్ని కాలనీలు రాజకీయ పార్టీలు నాయకులతో కలిసి ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసుకున్నాం. 2014 నుంచి చెరువును కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. కొందరు కబ్జాదారులు చెరువులు, అలుగులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు, FTL అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశాం. హైడ్రాల అధికారులు వచ్చి అక్రమ కట్టడాలను కూల్చినా తిరిగి కడుతున్నారు. సీఎం ప్రజావాణిలో 3 సార్లు ఫిర్యాదు చేశాం. కలెక్టరేట్ ప్రజావాణిలో 11 సార్లు ఫిర్యాదు చేశాం. ఫలితం లేదు అని ఇతను చెప్తున్నాడు. 2014 నుంచి ఇతను బాధపడుతున్నాడు. ఇక్కడ చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, FTLలు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లులు కడుతున్నారు. ఇలా కబ్జా చేసి చాలామంది మొత్తం అదుపు లేకుండా ఇలాంటి కబ్జాలు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్న పోయినాం. ఇలాంటి వరకు కంప్లైంట్ పెట్టినా కూడా హైడ్రా వచ్చి తూతు మంత్రంగానే వచ్చి ఏ పనులు వచ్చి మేము అవి డెమాలిష్ చేస్తాం నామకే వాస్ వచ్చి కూలగొట్టి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు హైడ్రా చూద్దామన్నా కూడా మనకి కళ్ళలో కనిపించడం లేదు. అక్కడ గచ్చిబౌలిలో అయితే పెద్ద పెద్ద భవనాలనే కూలగొట్టేసి ఈ హైడ్రా వచ్చిన వల్ల సగం మంది ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మడం లేదు. ఇక్కడ మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఆ మూసి కాడ అయితే మొత్తం పేదోని ఇల్లులు మొత్తం కూలగొట్టేసింది. వాళ్ళకి ఇంకా ఏంటంటే మన జవహర్లాల్ ఆస్తి బాగుంది కదా, 1000 ఎకరాలు ఇద్దామని మన రేవంత్ రెడ్డి చెప్పారు. ఏం చెప్పారంటే 1000 ఎకరాలు జవహర్లాల్ ఉంది కానీ ఎవరో నూరి పోస్తే ఇక్కడ వచ్చి బిల్డింగ్ల మీద పడ్డారు. మరి అది ఇస్తామనే అక్కడ 100 గజాల జాగు రోడ్డు చేస్తున్నారు. మరి ఇస్తారా ఇయ్యరా చూద్దాం ఫ్యూచర్లో. అదేవిధంగా ఈ హైడ్రా పనితీరు మనం చూస్తున్నాం. అదమరిస్తే అపాయం. మూడుచింతలపల్లి మండలం అద్రాష్పల్లి గ్రామంలో సీసీ రోడ్ ఉన్న డ్రైనేజీ మ్యాన్హోల్ ధ్వంసమైంది, ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళ పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరంగా గురయ్యే అవకాశం ఉంది. ఆ యొక్క మ్యాన్హోల్ నోరు తెరుచుకొని ఉంది, ఎప్పుడెప్పుడు మింగేద్దామా అని. ఎందుకంటే ఆ మ్యాన్హోల్ ఉన్నది మొత్తం క్రాస్ చూడండి, చూస్తేనే భయం అవుతుంది. ఇప్పుడు పాదచారులు అంటే చూసే పక్కకి వెళ్ళిపోతారు. వాహనదారులు సడన్గా స్పీడ్ వస్తారు, 50, 60, 70, కొంతమంది 100 స్పీడ్ కూడా వస్తారు. చూడలేని పక్షాన ఆ మనిషి ఎగిరి డివైడర్ గుద్దుకొని దేనికి లారీగా గుద్దుకొని చనిపోతాడు కదా. ఇలాంటి సిబ్బందికి మున్సిపల్ వాళ్ళకి కనిపించడం లేదా? ఇంకో వార్త, ఇంటి తాళం పగులగొట్టి చోరీ అని అంట. మరో వార్త, దళారులు దూరమైతేనే పేదలకు పండగ అని చెప్పేసి ఇక్కడ మేడ్చల్ బియ్యం తీసుకుంటున్న మహిళలు ఇక్కడ మన రేషన్ షాప్ గురించి ఇవ్వడం జరిగింది. రేషన్ షాప్ అంటే దళారులు గుర్తుకొస్తారు. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు ఒక ఇంట్లో 5గురు ఉంటే మొత్తం ఎన్ని కిలోలు, 30 కిలోల బియ్యం వస్తుంది. 20 నుంచి 25, 30 కిలోల బియ్యం వస్తాయి. ఆ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తే ఉడన వండుకొని తింటారు. ఈ దొడ్డు బియ్యం ఖాళీ 2 కిలోలు 4 కిలోలు ఒక దోశకు వేసుకొని తిని మిగతా అని అమ్మేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ బియ్యాన్ని
వేరే వేరే మిల్లులకు పంపించి అక్కడ సన్న బియ్యంగా మార్చి అదే బియ్యము 12 రూపాయలు 15 రూపాయలు కొనుక్కొని బయట సన్న బియ్యంకి దళారులు తీసుకెళ్ళి అక్కడ మిషన్లలో వేస్తే వాళ్ళు 40 నుంచి 50కి సన్న బియ్యం చేసి అమ్మడం చూస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి అమలు మరి జిల్లాలో 17,17,758 మందికి లబ్ధి, మాఫియాకు అడ్డుకట్ట వేస్తే ప్రయోజనం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. జిల్లాలో కార్డుదారుల వివరాలు, రేషన్ దుకాణాలు 619, మొత్తం రకం ఎంత, ఆహార భద్రత కార్డులు 5,06,284 కార్డులు ఉంటే లబ్ధిదారులు 16,07,70,521 మంది ఉన్నారు. అత్యుదయ అన్న యోజన అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. కార్డుదారులు ఎంతమంది? 17,512, లబ్ధిదారులు 47,132, అన్నపూర్ణ కార్డులు 99, లబ్ధిదారులు 105. చూసారా? సన్న బియ్యం పంపిణీ ఏర్పాట్లు చేశామని చెప్పేసి సుగుణబాయి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని మేడ్చల్ జిల్లా వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నుంచి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల గోదాములు బియ్యం నిల్వ చేశామని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి సన్న బియ్యం ఇస్తాం అని చెప్పేసి ఈ ప్రజలతోటి ఓట్లు వేయించుకొని సన్న బియ్యం ఇవ్వకుండా ఇంకా మబ్బే పెట్టి చాలామందికి ఇలానే ఎవరైతే నిరుపేద ప్రజలు ఉంటారో బియ్యం ఉండి అమ్ముకునే వాళ్ళకి కాకుండా బియ్యం లేని వాళ్ళు అవే పొట్టె కూటి కోసం అవే తిని అదే రేషన్ బియ్యం తిని నూకలు తిని జీవన ఉపాధ్యాయులు లేని వాళ్ళు ఎవరైతే కూలీనాలు చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి బుక్కడు తినే ప్రజల కోసం నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి చెందాలనే కాన్సెప్ట్ ఉండి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే కార్లు బంగ్లాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది, తెల్ల రేషన్ కార్డు. కాకపోతే వాళ్ళందరినీ గుర్తించి ఎవరైతే కూటికి లేని వాళ్ళు ఉంటారో ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకు సరఫరా చేస్తే చాలా బాగుంటుంది. లేనిచో ఇలానే డీలర్లకు మధ్యవర్తులకు అమ్మి సొమ్ము చేసుకోవడం. వీళ్ళు 15 రూపాయలు 12 రూపాయలు కిలో తీసుకుంటారు, వాళ్ళు 20-30 రూపాయలకు అమ్ముతారు. మళ్ళీ వాళ్ళు ఎవరైతే మన ఈ మిల్లర్లు ఉంటారో వాళ్ళు 50 నుంచి 60 దాకా సన్నబియ్యం చేసి ఇక్కడ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాలకు పంపించడం జరుగుతుంది. దళారులు దూరమైతేనే పేదలకు పండగ అని చెప్పేసి మేడ్చల్లో ఇక్కడ చాలామంది ఎక్కువ జనాభా ఉన్నదంటే మేడ్చల్ మల్కాజ్గిరిలోనే. మరి దళారులు ఎప్పుడు దూరం అవుతారు ఏమవుతారో తెలియదు. ధన్యవాదాలు. ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బలగం మరియు జరపైలంకి ధన్యవాదాలు.